హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. జ్యోతి మల్హోత్రా పట్టుబడినటువంటి స్పై స్లీపర్ సెల్ పైకి యూట్యూబరు, వ్లాగరు అన్న ముసుగు వేసుకున్నది. పాకిస్తాన్ కాన్సులేట్తో, రాయబార కార్యాలయంతో కూడాను ఆవిడకి చాలా సంబంధాలు ఉన్నాయి. పలుమార్లు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చింది. వెళ్ళినప్పుడల్లా భాజపా అనుయాయినని చెప్పుకున్నదట. ఆ తాలూకు మరేం ప్రూఫ్లు చూపించిందో మనకి తెలియదు. కానీ ఈ బార్ ఉమెన్, మధ్యశాల మగువ, ఇటలీ శాల్తి యాంటోనియో మైనో ఎలియాస్ సోనియా, అది పక్కాగా ఖాంగీ అన్నది ఇటలీ కాంగ్రెస్ పక్కాగా పాకిస్తాన్ ప్రియురాలు. ఎన్నోసార్లు చెప్పుకున్నది కూడా. కాంగీ వాళ్ళు, ఏపీలో ఉన్న వాళ్ళు కూడా ఐ లవ్ పాకిస్తాన్ అన్నటువంటి ఎర్రబెల్లిలో ఎవరో గడిదిగుడ్డులు చాలామందే ఉన్నారు. అంతగా అది బాహాటంగానే తాను మరకళ్ళకి ప్రియురాల్ని అని చెప్పుకున్నది. ఆ ఇటలీ శాల్తీ కొడుకు రాగుల్ పప్పు, అతగాడితో ఈవిడకు ఒక సెల్ఫీ కూడా ఉన్నది. అది కూడా ఇప్పుడు ప్రచారంలో బాగా పైకి వచ్చింది. నిజం. కానీ ఇంతమంది స్లీపర్ సెల్స్ పాకిస్తాన్కి ఇప్పటికి 12 మంది లిస్ట్ ఏదో వచ్చింది, ఇంకా వస్తూనే ఉంది. పాకిస్తాన్కి ఇంత బాగా చాలా ఎక్కువగా స్పైయింగ్ చేస్తే మరి జేమ్స్ బాండ్ అని చెప్పుకుంటూ ఉన్న అజిత్ దోవల్ ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తోందమ్మా? అజిత్ దోవల్ మోడీ షాల పక్కన కూర్చొని భజన చేయించుకుంటున్నాడా? ఏం చేస్తున్నారు మరి? ముందస్తుగా ఈ పెహల్గావ్ దాడులు లాంటి వాటిని అస్సలు పసికట్టలేరు. ఇక పసికట్టలేని చోట నివారించడం ఎక్కడుంటుంది? ఇంకా గతంలో ప్రజల మీద దాడులు చేసేవాళ్ళు పాక్ ముష్కర్లు, కసబ్ వరకు కూడాను. ఇప్పుడైతే ఏకంగా సైనిక స్థావరాల మీదే చేస్తున్నారు. అంతే మరి. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది, లేకపోతే పిల్లికి గుడ్డి అయితే ఎలుక తోకెత్తి చూపిస్తుందని సామెతలే ఉన్నాయి. భజనలు చేయించుకోవడం మీద ఉన్నటువంటి ఆసక్తి అసలు విషయంలో ఉంటే కదా ఈ మోడీ షాలకి, అజిత్ దోవలకి. సూపర్ జేమ్స్ బాండ్లు. ఒక్క ప్రమాదం కూడా ముందస్తుగా పసిగట్టిన దాఖలాలు లేవు. అసలు సైనికుల్నే బలి పెట్టుకోవడం. మరి జ్యోతి మల్హోత్రా లాంటి తొక్కలో స్లీపర్ సెల్స్ని ఏమి అసలు పసికట్టే ప్రసక్తే లేదు. ఇంకా చెప్పాలంటే తెర వెనక ఎటు డ్యూయల్ డ్రామాలు కదా ఈ ఐసిస్వి, ఐఎస్ఐవి, ఆర్ఎస్ఎస్లవి. సో కుమ్మక్కుగా చేసుకున్న ఆశ్చర్యం లేదు. ఇదిగో నాణ్యాన్ని